హలో గైస్, వెల్కమ్ టు స్పూన్స్ ఆఫ్ ఫ్లేవర్స్. బోటి కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న బోటిని తీసుకోవాలి. బోటి కూరకి మసాలా తయారు చేసుకుందాం. కప్పు వెల్లుల్లి, కప్పు అల్లం, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1/2 స్పూన్, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ వేసి మిక్సీ చేసి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసి అందులో 1 స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర వేగనివ్వాలి. జీలకర్ర వేగాక కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ కొంచెం వేగాక 2 స్పూన్ల మసాలా పేస్ట్ని వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకొని సిమ్లో పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలి, లేదంటే మసాలా అడుగంటే ఛాన్సెస్ ఉంది కాబట్టి కలుపుతూ ఉండాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసి పక్కన పెట్టిన 3 టమాటీలను కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదంతా బాగా ఫ్రై అయ్యి దీని నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక కడిగి పక్కన పెట్టుకున్న బోటీని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలా బాగా కలుపుకొని పైన మూత పెట్టి 10 నిమిషాలు కూరని మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూతను పక్కకు తీసి కూరను బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు, నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇక్కడ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కడిగేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కూరని మళ్ళీ ఒకసారి కలుపుకొని నానబెట్టిన చింతపండు రసాన్ని కూరలో కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలా బాగా కలుపుకొని 2 స్పూన్ల గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. కూరంతటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర వేసి 30 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. కూరనంతటిని ఓసారి కలుపుకొని దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే బోటీ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోకే కాకుండా చపాతీ, రోటీలో కూడా ఎంతో బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.